శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 22వ తేదీ ఆదివారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున సాయంత్రం 6 గంటలు దాటాక మీకు జరగబోయేది ఇదే. ఇటువంటి పరిస్థితులు అయితే మీకు తారస పడబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ఎందుకు అన్నట్లయితే గనక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తాయి. మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాత్విక ఆహారాన్ని తీసుకోండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. మద్యాన్ని, మాంసాహారాన్ని మీరు దూరంగా ఉంచండి. ఈ రోజున ఇంటి వంట మీకు శ్రేష్టకరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీ అమ్మగారి తరపు వారి నుంచి ఈ రోజున ధన లాభాన్ని పొందుకోబోతున్నారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఈ రోజున మీకు ధన సహాయం చేయబోతున్నారు. ఈ యొక్క వార్త సాయంత్రం 6 గంటలు దాటాక మీకు వినవస్తున్నారు. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి యొక్క తల్లిదండ్రులు సహాయానికి వస్తారు. ఈ రోజున మీరు కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క సమస్యను మీ కుటుంబ సభ్యులతో, మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో చెప్పండి. ఒక సమస్య ఎదురైనప్పుడు మీరు ఏమీ చేయలేనప్పుడు మీరు నిర్ణయాలు అయితే తీసుకోకూడదండి. ఎప్పుడు కూడా మన చెయ్యి జారిపోయినటువంటి విషయాల్లో నిర్ణయం అనేది తల్లిదండ్రులకు లేదా జీవిత భాగస్వామికి విడిచిపెట్టడం చాలా ఉత్తమం. ఈ విషయాన్ని ఈ రోజున అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహితుని రీత్యా ఈ రోజున మీ కన్నీళ్లు తుడవబడతాయి. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయంలో ఈ రోజున విచారానికి గురి అవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాస్త ఈ రోజున ప్రయత్నిస్తే గనక సమస్యకు తగ్గ పరిష్కారం మీ కంటికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజున కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు అయితే పరిపూర్ణంగా ఉండబోతుంది వృశ్చిక రాశి జాతకులకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.